బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ ఈటెల రాజేందర్ కలిసిపోతున్నారా? ఇన్నాళ్లు ఉన్న వర్గ పోరుకు వారే ఫుల్ స్టాప్ పెడుతున్నారా? తెలంగాణ బీజేపీలో బ్లాస్టింగ్ పరిణామాలు జరుగుతున్నాయి. బండి ఈటెల సమావేశమయ్యారు. హైదరాబాద్లోని ఎంపీ లక్ష్మణ్ ఇల్లు ఈ సమావేశానికి వేదికైంది. క్షణాల్లోనే ఈ అంశం బయటకు రావడంతో బీజేపీతో పాటు తెలంగాణ రాజకీయాల్లోనూ అంతులేని ఉత్కంఠకు దారితీస్తోంది. బండి ఈటెల మధ్య పొసగడం లేదని, రెండు వర్గాలు ఎడ్డమంటే తెడ్డమన్నట్టుగా గొడవలు పడ్డం, విమర్శలు చేసుకోవడం, కత్తులు నూరుకోవడం తెలంగాణలో బీజేపీని బలహీనపరుస్తున్నట్టుగా ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ ముందుగా పార్టీలోని గ్రూపులను సమాప్తం చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీనికి బండి ఈటెల దగ్గర నుంచే శ్రీకారం చుట్టింది. పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ సమక్షంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ ఈటెల రాజేందర్ భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ ఈటెల రాజేందర్ కలిసిపోతున్నారా? ఇన్నాళ్లు ఉన్న వర్గ పోరుకు వారే ఫుల్ స్టాప్ పెడుతున్నారా? మీరు వింటున్నది నిజమే. తెలంగాణ బీజేపీలో బ్లాస్టింగ్ పరిణామాలు జరుగుతున్నాయి. బండి ఈటెల సమావేశమయ్యారు. హైదరాబాద్లోని ఎంపీ లక్ష్మణ్ ఇల్లు ఈ సమావేశానికి వేదికైంది. అసలు ఏం జరగబోతోంది బీజేపీలో? పూర్తి సమాచారం కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్ లో అందిస్తారు. నాగేంద్ర, తెలంగాణలో అధికారంలోకి రావాలని కృతనిశ్చయంతో ఉన్న బీజేపీ అసలు ఎటువంటి దిద్దుబాటు చర్యలకు ప్రయత్నం చేస్తోంది? ఏం జరుగుతోంది బీజేపీలో? థ్యాంక్ యూ శ్రీదేవి. తెలంగాణ బీజేపీలో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం పైన బీజేపీ హైకమాండ్ ఫోకస్ చేసింది. దానిలో భాగంగానే ఒకవైపు అగ్రనేతలకు సంబంధించినటువంటి పర్యటనలతో పాటు మరొకవైపు రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి కీలక నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలకు చెక్ పెట్టే దిశగా కూడా ప్రత్యేకంగా కార్యాచరణ తీసుకుంది. ఒకవైపు అగ్రనాయకుల పర్యటనతో జోసును తీసుకొస్తూనే మరొకవైపు రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి కీలక నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలకు చెక్ పెట్టే విధంగా రంగంలోకి దిగింది. దానిలో భాగంగానే ముఖ్యంగా అధిష్టానానికి సంబంధించినటువంటి పెద్దలు, ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అభయ్ పాటిల్ సమక్షంలో చాలా కీలకమైనటువంటి భేటీ జరుగుతుంది. బీజేపీ రాజ్యసభ సభ్యులైనటువంటి లక్ష్మణ్ నివాసంలో ప్రస్తుతం ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఇద్దరు కీలక నేతల మధ్య ఉన్నటువంటి అంతర్గత విభేదాలకు సంబంధించినటువంటి అంశంలో చర్చ జరుగుతుంది. ఆ ఇద్దరు నేతలపై ప్రధానంగా తెలంగాణ బీజేపీకి చాలా కీలకమైనటువంటి నేతలు, ఒకరు ఫైర్ బ్రాండ్గా పేరు పొందినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు మరొకవైపు ఉద్యమ నేతగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్. ఇద్దరు నేతల మధ్యనే గత కొంతకాలంగా పార్టీలో అంతర్గత విభేదాలతో బీజేపీ శ్రేణులంతా కూడా సతమతమవుతున్నారు. ముఖ్యంగా ఈ అంతర్గత విభేదాలకి చెక్ పెట్టాలనేటటువంటి ఆలోచన దిశగానే ప్రస్తుతం ఈ సమావేశం జరుగుతుంది. ఇద్దరు నేతల్ని ఒకే తాటిపైకి తీసుకొస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఒకే తాటిపైకి వస్తారు. రాష్ట్రంలో బీజేపీ ఈజీగా అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఆలోచనలో అధిష్టానం ఉంది. ప్రస్తుతం ఆ దిశగానే కసరత్తులు చేయడంతో పాటు దాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు రాష్ట్ర నాయకత్వం నుంచి హైకమాండ్ ఒక రిపోర్ట్ కోరడం జరిగింది. ముఖ్యంగా ప్రజలు బీజేపీ వైపుకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ బీజేపీ నేతల మధ్య ఉన్నటువంటి అంతర్గత విభేదాలతో కొంత ప్రజలు ఆలోచిస్తున్నారనేటటువంటి ఆలోచనకి అధినాయకత్వం రావడం జరిగింది. దానిలో భాగంగానే గత కొంతకాలంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇద్దరు నేతలది చాలా కీలకమైనటువంటి రోలు కాబట్టి ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదర్చాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. దానిలో భాగంగానే మొదటగా రాత్రి ఈటెల రాజేందర్ నివాసంలో ఆయనతో అభయ్ పాటిల్ భేటీ కావడం జరిగింది. భేటీ అయ్యి ముఖ్యంగా ఆయనకు సంబంధించినటువంటి వెర్షన్ కూడా తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఈరోజు లక్ష్మణ్ నివాసంలో ఇద్దరు నేతలు పిలిపించి మరీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాల్సి. నాగేంద్ర, ఒకవైపు ప్రజలు కూడా బీజేపీ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటున్నారు. అండ్ హైకమాండ్ కూడా వేరే పార్టీల నుంచి నేతలు ఆహ్వానించాలని కూడా చెప్పిన నేపథ్యంలో మరి ఈ ఇద్దరి మధ్య ఎటువంటి సయోధ్యను కుదిర్చే అవకాశం ఉంది? అండ్ మిగతా నేతల మధ్య కూడా ఇలాంటి విభేదాలు చాలా ఉన్నాయన్న నేపథ్యంలో అసలు ప్రజల మధ్య ఎటువంటి మెసేజ్ వెళ్తుంది? బీజేపీలోని ఇలాంటి వర్గ విభేదాలు ఉంటే ప్రజలు ఎటువంటి మెసేజ్ వెళ్తుంది? సో ఇటువంటి పరిణామాలు జరగకుండా ఇక మీదట హైకమాండ్ ఎటువంటి దృష్టి సారించింది? ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి అంశంలో ప్రజలంతా కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. కానీ పార్టీ నేతల మధ్య జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలతో కొంత
ప్రజలు కొంత ఆలోచనలో పడ్డారనేటటువంటి నిర్ణయానికి అధినాయకత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు మొదటగా నేతల మధ్య ఉన్నటువంటి, ఎందుకంటే కొత్త పాత నేతల మధ్య ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలు బీజేపీ పార్టీలో చేరిన తర్వాత ఆ కొత్త పాత నేతల మధ్య ఉన్నటువంటి గ్యాప్ని తగ్గించడంతో పాటు పూర్తి స్థాయిలో ఆ కొత్త పాత నేతల్ని ఒకే తాటిపైకి తీసుకురావడం, ఆ నేతలంతా కూడా కలిసికట్టుగా కార్యక్రమాల్లో పాల్గొనడం, అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు సంబంధించినటువంటి అంశంలో పోరాటం చేయడం, ఇలాంటి కార్యాచరణకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర నాయకత్వానికి హైకమాండ్ ఒక ప్రత్యేకంగా ఒక రూట్ మ్యాప్ను సైతం ఇచ్చినటువంటి నేపథ్యంలో మొదటగా నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలకు చెక్ పెడితే ఈజీగా వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల్ని తమ వైపుకు తిప్పుకోవచ్చు, అదేవిధంగా అధికారంలోకి రావచ్చు అనేటటువంటి ఆలోచనలో ఉంది. దాంట్లో ప్రధానంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వంలో ప్రధానంగా ఈ ఇద్దరి నేతలకు మధ్య సంబంధించినటువంటి వర్గాల మధ్య జరుగుతున్నటువంటి ఈ వర్గ విభేదాలు అనేది తారాస్థాయికి చేరుకున్నటువంటి పరిస్థితిని కూడా అధిష్టానం గమనించింది కాబట్టి ముందుగా ఈ ఇద్దరి నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలకు చెక్ పెట్టే దిశగా ప్రస్తుతం ఈ సమావేశం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.